శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదులు అనేక స్తోత్రాలు చేశారు. ఆయన ఒకే పరబ్రహ్మము అనేక రూపములతో ప్రకాశిస్తూ ఒక్కొక్క చోట ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. కాబట్టి రూపములన్నీ కూడా నామములతో కలిసి గౌణములే కాబట్టి ఒక్కొక్క ప్రయోజనాన్ని సాధించడానికి వచ్చినవి కాబట్టి ఆయన ఏ భేదాన్ని పాటించలేదు. అన్నీ పరమాత్మ స్వరూపాలే అన్న ఆనందంతో స్తోత్రం చేశారు. ఆ పైన మహాజ్ఞాని, బంగారానికి తావి అబ్బినట్టు విశేషమైనటువంటి భక్తి సంపన్నులు, దానికి తోడు లోకానికి హితం చెయ్యాలనేటటువంటి కాంక్ష కలిగిన వారు, ఆ కాంక్షకి కావలసినంత కారుణ్యమున్నవారు, అంతటి దయాస్వరూపులు, అన్నిటినీ మించి అంత గొప్ప కవి. శంకరులతో ఎవరి కవిత్వాన్నైనా పోల్చడం కూడా సాహసమే అవుతుంది. అంతటి మహాకవి, అన్ని వృత్తాలలో అన్ని స్తోత్రాలు రచన చేసినటువంటి వారు. పొదుపైన ఇల్లాలు భర్తకి తక్కువ జీతం వచ్చిన నెల చాలా జాగ్రత్తగా ఇంట్లో ఉన్న వస్తువులతో వంట చేసి ఇంటిని నిర్వహించినట్లే అక్షరాల్ని అంత పొదుపుగా వాడుకుంటూ అంత అద్భుతమైన భావాల్ని ఆవిష్కరించడంలో శంకరాచార్యుల వారే సాటి. వారి కవిత్వంలో ఒక అక్షరాన్ని తీసి వేరొక అక్షరాన్ని పెట్టే ప్రయత్నం చెయ్యడం కూడా సాహసం. ఇక మళ్ళీ అక్షరాన్ని మార్చలేం, అంత గొప్ప ప్రయోగాలు చేస్తారు, అంత గొప్ప భావాలు ఆవిష్కరిస్తారు, అంతంత గొప్ప గొప్ప ఊహలు. ఏ స్తోత్రం చదువుతున్నా ఆయన కవిత్వాన్ని పరిశీలిస్తూ ఉంటే ఒక గొప్ప ఆనందం కలుగుతుంది. కేవలం ఏదో ఊహోపోహల చేత ఆ కవిత్వాన్ని అల్లడం కాదు, అది లోకహితానికి పనికొచ్చేదై ఉంటుంది. వారు అన్నపూర్ణమ్మని స్తుతి చేశారు. లోకంలో ఏ ప్రాణికైనా అన్నం కావాలి. భూమి పెరగదు, కానీ పెరుగుతున్నటువంటి జనానికి అన్నం మాత్రం పెరగాలి. ఆ అన్నం లేకపోతే ఏ ప్రాణి నిలబడదు. ప్రాణి నిలబడదు, ధర్మము నిలబడదు. ప్రాణులన్నీ ఆకలిగొని ఉన్ననాడు ధర్మపన్నాలు చెప్తే మాత్రం వినేవాళ్ళెవరు? అందుకే అందరికీ అన్నం ఇవ్వాలి అంటే ఆ అన్నపూర్ణమ్మకే సాధ్యం. శంకర భగవత్పాదుల యొక్క దృష్టికోణం వేరుగా ఉంటుంది. అన్నపూర్ణమ్మ అంటే కేవలం అన్నం పెట్టడానికి కూర్చున్న తల్లి మాత్రమే కాదు, ఆ తల్లి తత్వతః అనేక విషయములను సాధించగలిగినటువంటి శక్తి స్వరూపిణి. దాన్నే వర్ణిస్తూ క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ అంటారు. ఆ తల్లి ఎప్పుడూ కూడా ఆమెని ఆశ్రయించినటువంటి వాళ్ళని, వీరుల్ని రక్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ వీరులు అంటే జ్ఞానులు, వీరులు అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేసేవారు. వాళ్ళని రక్షించేది, భయాన్ని పోగొట్టేది, లోకములకంతటికీ తల్లి, దయకు సముద్రము వంటిది, అందరికీ ఆనందమును శుభాన్ని కల్పించేటటువంటి తల్లి, ఈ విశ్వమునకంతటికీ కూడా మహాసామ్రాజ్ఞి. ఆ తల్లి శోభతో కూడుకుని ఉన్నది. తన భర్త అయిన పరమేశ్వరుణ్ణి నింద చేసిన దక్షుని చేత ఆక్రందన చేసేటట్టుగా చేసినది. దుఃఖమును
దక్ష ప్రజాపతికి కల్పించి తద్వారా శివనింద ఎంత అపరాధమో లోకమునకు చాటి చెప్పినటువంటి తల్లి, తన భక్తులైనటువంటి వారికి ఏ సుఖములు కలిగితే వారు శ్రేయస్సును పొందుతారో అటువంటి సుఖములను కల్పించగలిగినది, కాశీపట్టణానికంతటికీ మహారాణి, దయ కలిగినటువంటిది తల్లి అన్నపూర్ణేశ్వరి. అమ్మా నాకు భిక్ష పెట్టు అంటారు. ఒక్క శ్లోకంలో అమ్మవారి తత్వాన్ని అంత అద్భుతంగా చెప్తారు. ఇక అష్టకమంతా పరిశీలిస్తే చిట్ట చివర విచిత్రం ఏమిటంటే, ఆయన అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం ఒక్కటే అడగలేదు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ అన్నారు. కేవలం బ్రతికున్నంతకాలం తింటూ ఉండడం, తిన్నదాన్ని జీర్ణం చేసుకుంటూ ఉండడం, నిష్కారణంగా కాలం గడిపేస్తూ ఉండడం, మళ్ళీ తింటూ ఉండడం, అది కాదు కదా మనుష్య జన్మకి ప్రయోజనం. సర్వోత్కృష్టమైన మనుష్య జన్మ ఎత్తినవాడు కాలాన్ని సద్వినియోగం చేసుకొని భక్తి జ్ఞాన వైరాగ్యములను పొందాలి. అందుకని అమ్మా నువ్వు పెట్టిన అన్నంతో ఈ శరీరం నిలబడడం ఒక్కటే కాదు, ఆ శరీరం నా జన్మ సార్థక్యానికి ఉపయుక్తము కావాలి. అట్లా కావాలి అంటే నాకు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞాన వైరాగ్యములు కావాలి అంటే భక్తి ఉన్నవాడైతే కదా అడిగేది. కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ. అమ్మా నాకు అన్నంతో పాటుగా అది కూడా భిక్ష పెట్టు. నాకొక్కడికే కాదమ్మా, 3 లోకములకు అన్నం పెట్టు. అది శంకరుల యొక్క ఉదార హృదయం, విశాల హృదయం, కరుణా హృదయం. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు. మాకు అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు శంకరుడు, 3 లోకములు మా ఇల్లు. కాబట్టి అమ్మ ఈ ప్రాణులన్నీ కూడా నీ యొక్క బిడ్డలే. కాబట్టి నా కుటుంబానికి అందరికీ అన్నం పెట్టమని అడుగుతారు. అంటే 3 లోకములలో ఉన్న ప్రాణులు కూడా కడుపు నిండా తిని సంతోషంగా ఉండాలని విశాల హృదయం. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అని కదా. అదిగో ఆ స్థితిని పొందిన మహాపురుషులు శంకరులు అన్నది ఆయన అష్టకం చదివితే అర్థమవుతుంది. ఇప్పటికీ యావత్ భారతంలో ఈ అన్నపూర్ణాష్టకంలోంచి ఒక్క శ్లోకమైనా చదవకుండా అన్నం తినరు చాలామంది. ప్రతి వాళ్ళు ఈ అష్టకం చదువుకుని అన్నం తింటారు. పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు కూడా మాటలు రాగానే ముందు ఈ శ్లోకం, కనీసం మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర ఆ శ్లోకం చెప్పించి అప్పుడు అన్నం పెడుతూ ఉంటారు. అంత గొప్ప శ్లోకాలతో కూడుకున్నది అన్నపూర్ణాష్టకం. శ్రీశైల భ్రమరాంబ మీద శంకర భగవత్పాదులు అష్టకం చేశారు. అందులో ఆ భ్రమరాంబ వైభవాన్ని ఆవిష్కరిస్తూ కస్తూరీ తిలకాంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీశైలమునందు వెలిసి ఉన్నటువంటి ఓ భ్రమరాంబ తల్లి, కస్తూరీ తిలకాంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం, కర్పూరంతో కూడుకున్నటువంటి చక్కని గుండ్రని బొట్టు పెట్టుకున్న ఓ అమ్మ, ఆ బొట్టుతో ప్రకాశిస్తున్న నుదురు కలదానా, కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ ఖదిరామోదోల్లసద్వీటికాం, కర్పూరము, సుగంధద్రవ్యములు, తమలపాకులు మొదలైన వాటితో కలిపి ఆ తాంబూల చర్వణం చేస్తుండగా, నోటి వెంట సువాసన వస్తుండగా, ఎర్రటి నాలుక, ఆ పండిన నోరు కలిగినటువంటి ఓ తల్లి, లోలాపాంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం, చించలమైనటువంటి నేత్రముల వలన ఈ చివరకు వచ్చినప్పుడు అపాంగత్తే లబ్ధ్వా అంటారే, అలా ఆ కటాక్షం కడగంటి చూపులు తన భక్తుల మీద ప్రసరింపచేస్తూ ఆ భక్తులను కాపాడేటటువంటి లక్షణము కలిగినవో తల్లి, శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. నీ మ్రోలకు వచ్చి ఎవరు వంగి నమస్కరిస్తున్నారో వారిని అనుగ్రహించేటటువంటి లక్షణము కలిగిన ఓ భ్రమరాంబ, నిన్ను నేను మనసులో భావన చేసి నమస్కరించుచున్నాను అంటారు. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రీక్షణాం రాజీవ ప్రభమాది దేవ మకుటై రాజత్పదాంభోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే.
ఓ తల్లి, హంస ఎలా నడుస్తుందో అటువంటి నడక కలిగినటువంటి దానివి, తామర రేకుల వంటి కందులు కలిగిన దానివి, బ్రహ్మ మొదలైన దేవతల చేత నమస్కరింపబడే పాదములు కలిగిన దానివి, రాజీవ ప్రభవాదిదేవ ముకుటై రాజత్పదాంభౌరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం, తామర రేకుల చేత అలంకరింపబడిన హృదయ భాగము కలిగినటువంటి దానివి, రాజాధిరాజులను కూడా శాసించగలిగిన రాజరాజేశ్వరీ స్వరూపిణివి అయిన ఓ భ్రమరాంబ నీకు నమస్కరించుతున్నాను అంటారు. అంటూ ఆ భ్రమరాంబ తత్వం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగాన ప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం గంగా గౌతమగర్గసం నృతపదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అమ్మా, నువ్వే గాయత్రివి. కీర్తించినటువంటి వారు, జపించిన వారు, గానము చేసిన వారు ఎవరున్నారో వారిని కాపాడే లక్షణం ఉన్నదానివి. లోకములకు పరిపాలకురాలవి, లోకములను శాసించగలిగిన దానివి, లోకములకు రక్షించేటటువంటి దానివి అన్న భావన తెలియడానికి వీలుగా గరుడ ధ్వజాన్ని పట్టుకుని ఉన్నదానివి. గగనగాం, ఆకాశమునందు సంచరిస్తుంటావు. గాంధర్వ గహన ప్రియాం, గంధర్వులు పాడేటటువంటి పాటల చేత సంతోషాన్ని పొందుతుంటావు. గంభీరాం, తల్లి నువ్వు గంభీరమైనటువంటి దానివి. గజగామినీం, ఏనుగు నడిచినంత అందంగా నడిచేటటువంటి లక్షణం ఉన్నదానివి. గిరిసుతాం, హిమవత్ పర్వత పుత్రివి, సాక్షాత్ హైమవతివి. గంధాక్షత అలంకృతాం, గంధము చేత అక్షతల చేత అలంకరింపబడి ఆనందమును పొందుతుంటావు. గంగా గౌతమ గర్గ సంనృతపదాం, గంగా గౌతమ మహర్షి, గర్గుడు మొదలైన వారు నిరంతరము నిన్ను సేవించి స్తుతిస్తూ ఉంటారు. గాం గౌతమీం గోమతీం, గోవు ఎక్కడ ఉన్నా భ్రమరాంబా స్వరూపమే. శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబయే గోస్వరూపంగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి గాం గౌతమీం, గోదావరి నది భ్రమరాంబా స్వరూపం. గోమతీం, గోమతి నది భ్రమరాంబ స్వరూపం. శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబ మూర్తి ధ్రువమూర్తి అయితే ఇవి ఉత్సవమూర్తుల వంటివి. గోవు రూపంలో, గోదావరి రూపంలో, గోమతి రూపంలో ఆ తల్లి ఈ భూమి మీద ఎప్పుడూ కూడా తిరుగాడుతూ ఉంటుంది. అంత గొప్ప తల్లివి అంటారు. అట్లాగే శ్రీశైల పర్వత శిఖరం మీద కూర్చుని శంకరాచార్యుల వారు పరమాద్భుతమైనటువంటి శివానంద లహరిని రచించారు. సౌందర్య లహరి, శివానంద లహరి, ఈ రెండు తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. శివానంద లహరి అంటే పరమేశ్వరుని యొక్క గుణములను కీర్తించినటువంటి కారణం చేత లోపల కలిగిన ఆనందము ఇక పట్టక పైకి వాక్కుల రూపంలో ప్రవహిస్తే వచ్చినటువంటి ప్రవాహము శివానంద లహరి. ఎవరైనా ప్రవాహంలో వెడుతున్నవాడు యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి తొందరగా చేరిపోవాలని కోరుకుంటాడు. కానీ ఈ లహరిలో మునిగిపోయినవాడు అలా తేలుతూ మునుగుతూ ఆనందపడిపోతాడు తప్ప ఒడ్డుకు చేరుకోవాలని కోరుకోడు. ఆ శివుని యొక్క గుణములను విన్న కారణం చేత కలిగిన ఆనందలహరి శివానందలహరి. అది లోపల నుంచి ప్రవాహ రూపాన్ని పొంది ఆనందింపచేస్తూ ఉంటుంది. పైనుంచి ఆ శివ సంబంధమైన విషయములు లోపలికి వెళ్ళి ఆనందములు ఉప్పొంగ చేస్తాయి. అందులో అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా. శంకర భగవత్పాదులు ఎంత గొప్పగా ప్రతిపాదించారో. ఇంకా ఆయన కన్నా భక్తి గురించి చెప్పగలిగిన వాళ్ళు ఎవరుంటారు లోకంలో? శరీరం ఏది అన్నదానితో సంబంధం లేదు. నరుడిగా పుట్టాడు, కానీ ఏ భక్తి లేదు. ఉన్న భక్తి ఒక పద్ధతి కలిగిన భక్తి కాదు. అప్పుడు దాని వలన ప్రయోజనం ఏమిటి? ఆ మనుష్య శరీరాన్ని పొందినంత మాత్రం చేత ఉపయోగం ఏముంది? కేవలం నరుడిగా పుట్టానని పొంగిపోవాలంతే. భగవంతుని యందు భక్తి
ఇన్ని ఇచ్చినవాడు ఆయన, ఈ వాక్కు ఇచ్చినవాడు ఆయన, బుద్ధి ఇచ్చినవాడు ఆయన. ఆయన చెప్పినట్లు నేను బ్రతకాలని పొరపాటు జరిగితే పరితాపం పొంది దిద్దుకోవాలన్న ఆర్తి పొందలేనప్పుడు, ఆయన చెప్పినట్టు బ్రతకలేకపోయానని తప్పు జరిగితే పరివేదన పొందలేకపోతే ఇక ఆ జన్మకు అర్థమేముంది? నరత్వం, దేవత్వం, దేవతా పదవులలో ఉంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఆ పుణ్యం అయిపోతే మళ్ళీ కింద పడిపోతాడు. దేవత్వం, నగ వన మృగత్వం, అరణ్యం అయితే మాత్రం వచ్చిన లోటు ఏమిటి? కొన్ని అరణ్యాలు ఉన్నాయి, ఎంత పవిత్రం, నైమిషారణ్యం లాంటివి. అరణ్యం అయితే వచ్చిన తక్కువేం లేదు. నాకు స్వామి వచ్చే జన్మలో నరుడను కానీ, దేవతను కానీ, అరణ్యాన్ని కానీ, పర్వతాన్ని కానీ, చిట్ట చివరికి మృగాన్ని కానీ, ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచతాని విద్యాభ్యాసమనర్చకరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాశక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. జంతువైతే మాత్రం ఒక పాము, ఒక ఏనుగు, ఒక సాలెపురుగు ఎంత గొప్ప స్థితిని పొందాయి. ఆ భక్తి ఉంటే శరీరం, మృగ శరీరం అయితే మాత్రం వచ్చిన నష్టం ఏమిటి? ఆ భక్తి లేనప్పుడు దేవత అయితే ఏమిటి, నరుడైతే ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి? కాబట్టి మశకత, చిన్న పురుగైనా చాలు. పశుత్వం, పశువునైనా పర్వాలేదు. కీటత్వం, ఓ కీటకాన్నైనా పర్వాలేదు. భవతు విహగత్వాది జననం, పక్షినైనా పర్వాలేదు. సదా తత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తుం, మనసు మాత్రం నిరంతరం నీ పాదపద్మములయందు విహరిస్తూ భక్తితో బ్రతకగలిగితే నాకు ఈ శరీరం ఆ శరీరం అని ఏ బాధ లేదు స్వామి. ఏ శరీరమైనా నీవియ్యి సంతోషంగా స్వీకరిస్తా, కానీ భక్తికి దూరంగా బ్రతికేటటువంటి దౌర్భాగ్యాన్ని మాత్రం నాకు ఇవ్వకు. ఎంత గొప్పగా మాట్లాడారండి. ఏ శరీరం అయితే ఏమిటి, భక్తి ఉంటే తరిస్తుంది. నరుడై పుట్టి భక్తి లేనప్పుడు ఆ శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటి? అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం మదన్యకోదీనస్తవ కృపణ రక్షాతి నిపుణః తదన్యకో వా మే త్రిజగతి శరణ్య పశుపతే. ఎంత గడుసుతనంగా ఉంటుందో ఈ శ్లోకం. స్వామి నేనా అంధుణ్ణైపోయాను, ఎందుకని? ఈ సంసారంలో ఏదో ఆనందం ఉందని అనుకుని అందులోనే తిరుగుతున్నాను తప్ప నిజానికి అందులో ఆనందం లేదు. ఉన్నది ఎక్కడో అది తెలుసుకోలేను, వెలుగు తెలియదు, ఎప్పుడు ఈ చీకట్లోనే తిరుగుతున్నాను. అందుకని నాకన్నా అంధుడు లోకంలో లేడు, నాకన్నా దీనుడు లోకంలో లేడు. నీకు ఒక గొప్ప బిరుదుంది, నీకు కృపణ రక్షాతి నిపుణః, దీనుల్ని కాపాడడంలో నీ అంత గొప్పవాడు లేడని నీకు బిరుదు. దీనులలోకెల్లా దీనుండి నేను. ఇప్పుడు నీకో మంచి అవకాశం వచ్చింది శంకర. నీ బిరుదు నిలబెట్టుకోవాలంటే బాగా దీనుడైన వాడు దొరికితే, ఓ అర్భకుడు దొరికితే వాడిని కాపాడితే, చూశారా శంకరుడు ఎంత గొప్పవాడో అని లోకం స్తుతిస్తుంది నిన్ను. కాబట్టి నీకో మంచి అవకాశం ఏమిటంటే నా వంటి వాడు దొరికాడు కదా స్వామి. నేనా భ్రమంతం మామంధం, ఎప్పుడు సంసారంలో అంధుడనై తిరుగుతున్నాను. పరమదీనుణ్ణి, నువ్వు దీనదయాళు, కాబట్టి నువ్వు కాకపోతే నన్ను ఎవరు ఏలుకుంటారు? కాబట్టి వెంటనే నన్ను రక్షించి త్రిజగతి శరణ్య పశుపతే, శరణ పొందడానికి ఇంకా 3 లోకాలలో నీకన్నా నాకు ఎవరున్నారయ్యా దిక్కు? ఎవరి దగ్గరికి ఎడతాం? ఆదుకునేవాడి దగ్గరికి ఎడతాం. కానీ ఇంత పాడైపోయి నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాననేవాడి దగ్గరికి వెళ్ళి మాత్రం ప్రయోజనం ఏమిటి? అందుకే మహానుభావులు శంకరాచార్యులు వారు శంకరుడి దగ్గర కూడా ఆ స్థితిలో నిజంగా ఆయన మాట్లాడవలసినటువంటి మాటలా కాదు, మన కోసమని మనం ఎట్లాంటి శ్లోకాలు చదివితే భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతామో అటువంటి శ్లోకాలు మన కొరకు ఆయన ఇచ్చారు తప్ప నిజంగా అవన్నీ శంకరాచార్యుల వారికి అన్వయం అయ్యే విషయాలా? కానీ అది ఒకవైపు లోకోపకారం, రెండవ వైపు కవిత్వం చేసేటప్పుడు ఇంతంత గొప్ప శ్లోకాలు రాస్తున్నానన్న అతిశయం కాదు, ఎంత వినయమో. అది ఉన్నవాడు కదూ ఉత్తమ శిష్యుడు.
అది ఉన్నవాడు కదూ గురువుగారు పొంగిపోవడానికి కారణమైనవాడు, అది ఉన్నవాడు కదూ లోకాన్ని ఉద్ధరించడానికి తగిన శక్తి కలిగినవాడు, అప్పుడు కదూ జగద్గురువు కాగలరు. అది శంకర భగవత్పాదుల యొక్క కవితా ప్రతిభ అంటే. అంతంత గొప్ప శ్లోకాలు ఇచ్చారు శంకరులే. ఆ మాట అంటే ఇక నాబోటిగాడు ఏమనాలి? దేన్ని చూసుకుని విర్రవీగాలి? దేన్ని చూసుకుని వేదికలెక్కి పెద్దలు చిన్నలు అన్న భావన కూడా లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడగలగాలి? శంకరాచార్యుల వారి శ్లోకాలు ఒకసారి చదివితే అంతటి మహానుభావుడు, అంత కవిత్వం చేసిన వారు, అన్ని చెప్పిన వారు, వారు అలా మాట్లాడితే నేనెంత, నా బ్రతుకెంత, నేను ఏం మాట్లాడాలి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి? నాకెందుకు అతిశయం, నాకెందుకు అక్కర్లేని అరుపులు, నాకెందుకు అక్కర్లేని మాటలు అనిపించదు? అది శంకరుల భగవత్పాదులంటే. దేశకాలములతో సంబంధం లేకుండా వినయం నేర్పినవారు మహానుభావుడు, అందుకు జగద్గురువు అయ్యారు. అటువంటి శంకరాచార్యుల వారు లలితా పంచరత్నం ప్రతస్మరామి, నిద్ర లేవగానే తలుచుకోవడానికి. నిజంగా ఎంత గొప్ప ఆలంబన మనసుకిచ్చారో, ఎంతంత గొప్ప గొప్ప శ్లోకాలు చేశారో మహానుభావుడు. ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తిష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శనలాంఛనాఢ్యం. ప్రాతర్నమామి లలితా చరణారవిందం. ప్రాతకాలం నిద్రలేచాం, ఏదో తెల్లవారుజామున చేయవలసినటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం, స్నానం చేసి ఇంకా పూజలోకి పెడతాం. కానీ మనసు స్మరించడానికి అభ్యంతరం ఏముంది? ప్రయత్నపూర్వకంగా నేను ప్రాతకాలంలో ఆ అమ్మవారి యొక్క పాదములను మనసులో స్మరిస్తున్నాను. ప్రాతర్నమామి లలితా చరణారవిందం. ఎర్రని ఆ లలితాదేవి యొక్క పాదాలు తెల్లటి గోళ్ళు కనపడగానే అనుకోకుండా అప్రయత్నంగా శిరస్సు వంచేసి ఆమె పాదముల మీద నుదురు తాటించిన అనుభూతిని పొంది నమస్కరిస్తున్నాను. ప్రాతర్నమామి లలితా చరణారవిందం. అటువంటి ప్రశాంత స్థితిలో లేచినవాడు కార్యాన్ని ఎంత దక్షతతో చక్కపెట్టుకోగలడు, ఏ ఉద్వేగం లేకుండా. భక్తిష్టదాన నిరతం భవసింధుపోతం. ఆ భక్తి కలిగినటువంటి వాళ్ళకి ఏ అవసరాలున్నాయో ఆ అవసరాల్ని తీర్చే తల్లి భవసింధుపోతం. జ్ఞాన మార్గావలంబకులు కదూ, ఇది వదిలిపెట్టరు. సంసార సముద్రమును దాటించేటటువంటి తల్లి పద్మాసనాదిసురనాయక పూజనీయం. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారితో కలిపి దేవతలందరి చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగిన తల్లి పద్మాంకుశధ్వజ సుదర్శనలాంఛనాఢ్యం. ఆ పాదాలలో పద్మ, అంకుశ, ధ్వజ, సుదర్శన ఇటువంటి అద్భుతమైనటువంటి చిహ్నములు కనపడుతున్నాయి. పద్మము, అంకుశము, పతాకము, అట్లాగే చక్రము, అటువంటి చిహ్నములతో ప్రకాశించేటటువంటి ఆ అరికాళ్ళు. అంటే గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటారు శివానంద లహరిలో. ఆ అమ్మ పాదములు స్మరించగానే రెండు చేతులతో పాదాలు పట్టుకొని తల మీద పెట్టుకుంటుంటే అరికాళ్లలో ఉన్న దివ్య చిహ్నములు చూసి పరమానందాన్ని భక్తుడు పొందుతున్నాడు అని దాని ఉద్దేశ్యం. తెల్లవారి నిద్ర లేవగానే ప్రయత్నపూర్వకంగా నీ మనసు ప్రశాంతతని పొందడానికి కావలసిన ఆలంబనాన్ని నువ్వు అందించకపోతే ఆ మనసు విచ్చలవిడితనాన్ని పొందితే ఉద్వేగాన్ని పొంది ఉద్వేగంతో నిర్ణయాలు చేసి కార్యాలు సాధించడానికి ప్రయత్నం చేస్తే అవి విఫలమవుతాయి సుమా. ముందు పరమేశ్వరానుగ్రహానికి పాత్రుడవు కావాలి అంటే, ప్రశాంత చిత్తుడవు కావాలి అంటే ప్రాతకాలమునందు భగవంతుణ్ణి స్మరించు అని శంకరుడి మీద, విష్ణుపరంగా, అమ్మవారి పరంగా ప్రాతస్మరామి శ్లోకాలిచ్చి తెల్లవారి లేవగానే వీళ్ళందరూ ఆ భగవంతుణ్ణి స్మరించి అభ్యుదయాన్ని పొందాలని ఆయన ఎంత మన హితం కోసం ఎంత అద్భుతమైనటువంటి శ్లోకరచన చేసి ఇచ్చారు. ఎంతటి కరుణామూర్తి. అటువంటి శంకరాచార్యుల వారు మన మనసులన్నీ ప్రశాంతంగా ఉండడానికి అంత పరిశ్రమించారే. శివపాదాది కేశాంత వర్ణన స్తోత్రం చేశారు. అందులో ఒక అద్భుతమైన శ్లోకం.
అటువంటివి ఎన్ని శ్లోకాలు, ఎన్ని స్తోత్రాలు, ఎన్ని చమత్కారాలు, ఎంత కవితా వైభవమో, ఎంత వినయమో, ఎంత పదగుంభనమో, ఎంత గొప్పగా ఆ ప్రాసలో. అసలు నిజంగా ఇక శంకరాచార్యుల వారి లాంటి కవి, భక్తి సంపన్నుడు, జ్ఞాని, వైరాగ్యం ఉన్నవారు, ఆ కర్మానుష్ఠాన తత్పరుడు, ఆ కర్మయోగి, అంత గొప్ప నిర్వాహకుడు ఇక మళ్ళీ రావాలంటే మళ్ళీ శంకరాచార్యుల వారి అవతారమే రావాలి. ఎందులోనైనా చివరి హద్దు ఆయనే, అంత గొప్పవారు. సంభ్రాంతాయా శివాయా పతి విలయభియా సర్వలోకోపతాపాత్ సంవిఘ్నస్యాపి విష్ణో సరభ సముభయోర్వారణ ప్రేరణాభ్యాం మధ్యే త్రైశంకవీయామనుభవతి దశాం యత్ర హాలాహలోష్మ సోయం సర్వాపదాం నః శమయతు నిచయం నీలకంఠస్య కంఠః. నః మాకు, మా అందరికీ కూడా రక్ష కల్పించుగాక. ఏదిట అంటే శంకరుడు లోకాన్ని రక్షించడం కోసం హాలాహల భక్షణం చేశాడు. భక్షణం చేసి ఆయన దాన్ని, ఆ హాలాహలాన్ని భక్షించినప్పుడు ఇది కంఠం దాకా వెళ్ళింది. వెళ్ళేటప్పటికీ అది లోపలికి వెళ్ళిపోకూడదని ఒక ఆవిడ, బయటికి వెళ్ళిపోకూడదని ఒక ఆవిడ, ఇద్దరూ కూడా ఆర్తి పొందారట. ఎవరు అంటే ఇద్దరూ ఇంచుమించుగా భార్యాస్థానమే. ఇంచుమించుగా అని ఎందుకంటున్నానంటే ఒక ఆవిడ విషయంలో అనుమానం లేదు, రెండో ఆవిడ విషయంలో ఇంచుమించుగా అన్నమాట వాడవలసి ఉంటుంది. పార్వతీదేవి ఆయన పత్ని, విష్ణువు మోహినీ స్వరూపాన్ని పొంది శంకరుణ్ణి కౌగిలించుకుంటే కదా మరి ఆయన ఆలింగన సౌఖ్యాన్ని పొంది ఆయనకి భార్యాస్థానంలో నిలబడితే కదూ అయ్యప్ప స్వామి జననం, అప్పుడు కదూ మహిషి సంహారం జరిగింది. కాబట్టి మోహిని రూపంలో విష్ణు, పార్వతీదేవి ధర్మపత్ని, ఇద్దరిది భార్యాస్థానం అయింది. ఇప్పుడు ఒకరేమో ఆ హాలాహలం ఎట్టి పరిస్థితులలోనూ కూడా లోపలికి వెళ్ళిపోకూడదని కోరుకుంటున్నారు. పార్వతీదేవికి ఉన్న ఆర్తి ఏమిటి? ఆ హాలాహలం లోపలికి వెళ్ళిపోకూడదు. ఎందుకని? లోపలికి వెళ్ళిపోతే ఆయన ఉదరంలో చేరిపోతే తన పతికి ఏ ఇబ్బంది కలుగుతుందో ధర్మపత్నిగా ఆమె ఆర్తి. విష్ణువు సకలలోకైక రక్షకుడు, ఆయన ఎప్పుడు లోకములను కాపాడుతూ ఉంటారు, స్థితికర్త. ఆయన బాధ ఏమిటి? ఆ విషం బయటికి వదిలిపెట్టేస్తే లోకాలు పోతాయి. కాబట్టి బయటికి వదిలేస్తారేమో అని మోహినీ స్వరూపంగా విష్ణువు ఆర్తి పొందారు. లోపలికి మింగేస్తాడేమోనని పార్వతీదేవి ఆర్తి పొందింది. ఈవిడేమో లోపలికి రాక అక్కడే ఉండంటోంది. విష్ణువేమో బయటికి రాక అక్కడే ఉండంటున్నారు. ఇప్పుడు ఇది బయటికి వస్తే మోహినీ స్వరూపంతో ఉన్న విష్ణువుకు కోపం వస్తుంది, లోపలికెడితే పార్వతీదేవికి కోపం వస్తుంది. కాబట్టి ఆ హాలాహలంట బయటికి రాలేక లోపలికి వెళ్ళలేక ఇద్దరూ రెండు రకాలుగా, ఇటు కిందకి రాకని ఈవిడ, పైకి రాకని ఆయన, మధ్యలో త్రిశంకుడు ఉండిపోయినట్టుగా ఉండిపోయింది. ఒకప్పుడు విశ్వామిత్రుడేమో పైకి వెళ్ళంటాడు, దేవతలేమో కిందకు బొమ్మంటారు. ఎటూ రాలేక మధ్యలో ఉండిపోయిన త్రిశంకుడు ఎట్లా ఉండిపోయాడో ఆ హాలాహలం ఆయన కంఠంలో అలా నిలబడిపోయింది. త్రిశంకుడిలా నిలబడిపోయినటువంటి ఆ హాలాహలం వలన నల్లబడినటువంటి శంకరుని యొక్క కంఠం ఉందే, అది శ్రీకంఠం, గరళకంఠుడు. అట్లా త్రిశంకుడిలా నిలబడిపోయినటువంటి విషంతో కూడుకున్నటువంటి నల్లని కంఠం ఆ శంకరుని కంఠం. నహ మమ్ములను ఎప్పుడూ కాపాడుగాక అంటారు. అసలు ఆ గరళకంఠుడు అని చాలామంది కీర్తించాడు, కానీ ఆ ఉండిపోయినటువంటి గరళాన్ని ఇంత గొప్పగా అన్వయం చేసి కవిత్వంలో ఇంత గొప్పగా మాట్లాడిన వారు మాత్రం శంకర భగవత్పాదులు. ఎంత అద్భుతంగా మాట్లాడతారో ఏ విషయాన్నైనా సరే. అసలు ఆ శ్లోకం చదివేసి కాసేపు కళ్ళు మూసుకున్నాం అనుకోండి, మనకి తెలియకుండానే మనలో ఓ చిన్న నవ్వొచ్చి అసలు అలా మోహిని కోరుతున్నట్టు, అలా పార్వతీదేవి కోరుతున్నట్లు ఆ శంకరుడి యొక్క కంఠంలో అలా నిలబడిపోయినటువంటి ఆ గరళకంఠాన్ని, ఆ శ్రీకంఠాన్ని ఒక్కసారి స్మరించి శివుడు, విష్ణువు, పార్వతి ముగ్గురు జ్ఞాపకానికి వస్తే ఆ క్షణంలో వాడు ఎంత భగవద్ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు.
అట్లా కవితా చమత్కారాల ద్వారా మనని ఆలోచింపచేసి మనకి భగవదనుగ్రహాన్ని కట్టబెడుతూ ఉంటారు. ఎంత విశాల హృదయులండి శంకరులు, ఎంత గొప్ప కవిత్వం మహానుభావుడిది. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చేశారు. అందులో అంటారు, సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. 12 జ్యోతిర్లింగాల్ని ఆయన స్పృశించారు. అందులో సానందమానందవనే వసంతం, పరమానందంతో ఉంటాట. ఆ ఆనంద మయుడైనటువంటి పరమేశ్వరుడు ఆనందవనంలో ఉంటూ ఉంటాడు. ఏది ఆనందవనం? కాశీపట్టణమే. ఆ కాశీపట్టణంలో అంత సంతోషంతో ఉంటూ లోకాలకన్నిటికీ కూడా పాపముల యొక్క సమూహములను తొలగతోసేస్తూ ఆ కాశికాపట్టణానికి నాథుడైనటువంటి వాడు, అనాథరక్షకుడైనటువంటి ఆ విశ్వనాథుడున్నాడే, ఆయనని శరణాగతి చేస్తున్నానంటారు. అంటే ఏది చెప్పినా కూడా అంత అందంగా చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం. అట్లాగే ఆయన అర్ధనారీశ్వర స్తవం చేశారు. అసలు ఆ అర్ధనారీశ్వర స్వరూపమే ఒక అద్భుతం. సగం శంకరుడు, ఎడం పక్కన సగం పార్వతీదేవి. అసలు అట్లా ఎట్లా ఉంటుంది అన్నది ధ్యానం చేయడానికి వీలుగా ఎంత అందమైనటువంటి మాటలతో ఎంత అందంగా వర్ణించారో. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. చాంపేయ గౌరార్ధ, సంపంగి పువ్వు ఎలా ఉంటుందో అటువంటి రంగుతో ఎడం పక్కనుందిట అమ్మవారు. కర్పూర గౌరార్ధ శరీరకాయ, కర్పూరం ఎంత తెల్లగా ఉంటుందో స్ఫటిక మణినిభం అంత తెల్లటి వర్ణంతో కుడిపక్క శరీరం ఉందిట. ధమ్మిల్లకాయై చ, చక్కగా దువ్వుకుని ముడి వేసుకున్నటువంటి కొప్పు ఎడం పక్కన ఉందిట. జటాధరాయ, జటలతో కట్టుకున్నటువంటి జటాజూటం ఒక పక్కన ఉందిట, లేదా జటలను ధరించి ఉన్నట్టే. నమః శివాయై చ నమః శివాయ. ఇద్దరు సగం సగం శరీరాలతో అర్ధనారీశ్వర స్వరూపం అంత హృద్యంగా అంత వైభవోపేతంగా అట్లా ఉంటుందంటారు. కాలభైరవుడు కాశికాపట్టణానికి అధిపతి మహానుభావుడు. ఆ కాలభైరవుని యొక్క స్తోత్రం చేస్తూ ఎంత గొప్ప అష్టకం చేశారో నిజంగా. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఆ కాలభైరవానుగ్రహం ఎంత గొప్పదో, ఎంత గొప్ప స్థితిని కల్పిస్తుందో చెప్తున్నారు. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం, ఇంద్రుడు మొదలైన వారి చేత కూడా పూజింపబడేటటువంటి ఆ పాద పద్మముల జంట కలిగినవాడు. వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం, గొప్ప సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించినటువంటి వాడు. ఇందుశేఖరం, చంద్రమౌళి, ఆ చంద్రవంకని సిగలో ధరించినవాడు. కృపాకరం, అపారమైన దయగలిగినవాడు. నారదాది యోగి బృంద వందితం దిగంబరం, నారదాది మునుల చేత నమస్కరింపబడేటటువంటి వాడు. దిగంబరుడు, కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఆ కాశీనగరానికి అధినాథుడైనటువంటి కాలభైరవుణ్ణి నేను నమస్కరించి స్తుతిస్తున్నాను అంటారు. ఒక్కొక్క స్తోత్రంలో ఒక్కొక్క అద్భుతం. నిజంగా ఆయా దేవతల యొక్క తత్వాలు చెప్పడంలో కానీ, ఆయా దేవతల యొక్క వైభవం గురించి మాట్లాడడంలో కానీ, వాళ్ళ బాహ్య రూపాల వెనక ఉన్నటువంటి తత్వాన్ని ఆవిష్కరించడంలో కానీ శంకరాచార్యుల వారి యొక్క ప్రతిభ అనన్య సామాన్యం. శివాపరాధ క్షమాపణ స్తోత్రము అని ఒకటి చేశారు. శివ, నేను అనేక అపరాధాలు చేశాను, వాటికి క్షమాపణ చెప్తున్నానన్నారు. నిజంగా శ్లోకాలు చదువుతూ ఉంటే అరే ఏమిటో నా అంతవాణ్ణి నేను అది చేసేసాను ఇది చేసేసాను అంటాను, కానీ నేను ఏమి చేశాను రా, ఎన్ని అపరాధాలు రా, ఒకటా రెండా
అజ్ఞానినామయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణే అంటారే. అట్లా ఒకటా రెండా ఎన్ని అపరాధాలు. తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి ఆఖరణ పాడె మీదికి వెళ్ళిపోయే పర్యంతం ఎన్ని అపరాధాలు. అది తప్ప అసలు నీ చేసినవి ఉన్నాయి. శివ, నన్ను క్షమించు, క్షమించగలవాడవు నువ్వు. కనీసం ఆ మాట కూడా నీ చెప్పలేకపోతే నా జన్మకి ఇంకా చరితార్థత లేదు. అసలు నా జన్మకు అర్థం లేదు. చరితార్థత మాట పక్కన పెట్టండి, అర్థమే లేదు. అందుకని ఆయన అంటారు, ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్మూత్రామీధ్యమధ్యే క్వథయతి నితరాం జఠరో జాతవేదాః యద్యత్వై తత్ర దుఃఖం యథయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే పరాధ శివ శివ శంభో శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఈశ్వర, ఈ శరీరంతో ఎన్నో పాపాలు చేసుకుంటూ పోతున్నాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. తప్పదు కదా. ఈ శరీరం విడిచిపెట్టి మళ్ళీ ఇంకో శరీరం పుచ్చుకోవాలి. ఇంకో శరీరం పుచ్చుకోవాలంటే అమ్మ కడుపులోకి వెళ్ళాలి. కటిక చీకటి. ఆ కటిక చీకట్లో శరీరం పెరుగుతూ ఉంటుంది లోపల. ఆ పెరుగుతున్నప్పుడు మలమూత్రాల మధ్యలో ఇలా వంగి ఉండి తిరగబడి ఉండి ఆ ఉమ్మనీటిలో తేలుతూ లోపల ఉన్నటువంటి ఆ జఠరాగ్ని చేత తప్తమవుతూ అరిచినా శోషించినా ఎవ్వరికీ వినపడక ఎంత బాధపడ్డానో. నిజంగా ఆ దుఃఖం ఇప్పుడు జ్ఞాపకం లేదు కాబట్టి సరిపోయింది. అంత దుఃఖపడ్డాను. అంత దుఃఖపడ్డానికి కారణం ఏమిటి? పుట్టడమే అంత కష్టం అసలు. అందుకే గర్భస్థ నరకం అన్నారు. ఆ నరకం ఎందుకు అనుభవించా? గర్భస్థ నరకం శరీరం పుచ్చుకోవడానికి అంత నరకం పొంది బయటికి వచ్చా. చేసిన పాపాలే కదా అలా అనుభవింపజేసాయి. లేత పిండం ఎంత తప్తమైంది అమ్మ కడుపులో. అన్నీ చేశా. ఆ గత జన్మ స్మృతి పోయింది బయటికి వచ్చేటప్పటికి. ఈశ్వర, మళ్ళీ పడుకోవడమా? వద్దయ్యా, అపరాధాలు లెక్క పెట్టకుండా ఈ కళ తీర్చవయ్యా, నన్ను క్షమించవయ్యా స్వామి. నిజంగా ఎన్ని ఇబ్బందులు, ఎంత బాధలు పడ్డానయ్యా అని ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క దోషం. యవ్వనం వస్తే యవ్వనంలో దోషాలు, బాల్యంలో ఆటలతో వెళ్ళిపోయింది. అసలు నేను చేసింది ఎప్పుడు? ఇంకా నేను పొందాలి భగవంతుణ్ణి అన్న ఆర్తి నాకు ఎప్పుడు కలిగింది? ఆయన అద్భుతమైన మాట అంటారు, చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధవైశ్వానరే ద్వంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తి మమలాం అంతైస్తు కిం కర్మభిః. ఈశ్వర, నీకు చంద్రుడు తల మీద ప్రకాశిస్తున్నాడు. మన్మధుణ్ణి సంహరించావు. గంగని ధరించిన వాడివి. నిరంతరములను శుభములను చేసేవాడివి. మెడలోను చెవులకు సర్పములను ఆభరణములుగా ధరించావు. ఆ పైన నీకు మూడవ కన్నుగా అగ్నిహోత్రం ఉంది. ఏనుగు చర్మాన్ని చక్కగా చుట్టుకుని ఉన్నావు. 3 లోకముల సారమైన వాడివి. అటువంటి శంకరుణ్ణి ఓ చిత్తమా పట్టుకోవే, తరించిపోతావు. ఇక కష్టమన్నది ఉండదు. ఎందుకే అన్నీ అక్కర్లేని విషయాలన్నీ పట్టుకుంటావు, అక్కర్లేనన్నీ ఆలోచిస్తావు. ఇన్ని కష్టాలు పోయి సుఖంగా ఉండడానికి ఎవరు కారకులో? ఆయన్ని పట్టుకుంటే పోలేదే. ఆయన్ని పట్టుకోవే చిత్తమా. అన్యాపదేశంగా లోకానికి బోధ చేస్తూ ఏది పట్టుకుంటే మనసుకి దేనితో స్పర్శ కలిగితే ఆ వ్యక్తి తరిస్తాడో చెప్పడానికి ఒక పక్క నుంచి అనేక స్థితులలో, ఆ బాల్యంలో, యవ్వనంలో, వార్ధక్యంలో, మాతృగర్భంలో ఉండగా చేసినటువంటి బాధలు,
ఆ బాధల వల్ల పడినటువంటి దుఃఖం, అంటే గత జన్మలలో చేసినటువంటి కర్మల వలన అమ్మ కడుపులో ఉండగా పొందినటువంటి దుఃఖం గురించి మాట్లాడుతూ ఒక పక్క నుంచి చిత్తం అసలు దేన్ని పట్టుకోవాలో కూడా లోకం మీద అనుగ్రహంతో చెప్పేటటువంటి శంకరుల యొక్క కారుణ్యాన్ని ఏమని వర్ణిస్తాము? నిజానికి అవన్నీ ఆయనకి అన్వయం అయ్యే విషయాలా కాదు. ఆయన మీద పెట్టుకుని ఇట్లాగైనా చదివితే వాడికి ఆ అనుగ్రహం అన్వయం అవుతుంది. 2 ఎకరాల పొలం ఇమ్మని జిల్లా అధికారికి వ్రాయడం రానివాడి కోసమని చెప్పి వేరొకరు రాస్తే ఈయన బొటనవేలు ముద్ర వేశాడు. చాలా బాగా రాశారు అని వ్రాసిన వారికి ఇవ్వరు, నిశానీ వేసిన వారికి 2 ఎకరాల పొలం ఇస్తారు. అలా కనీసం ఇన్ని తప్పులు చేశానని చెప్పుకోవడం కూడా రాని నా కోసం శంకరాచార్యుల వారి శ్లోకాలు ఇస్తే అవి చదువుకున్నంత మాత్రాన నిశాని నేను వేస్తే అభ్యున్నతి నాకు కలుగుతోంది. ఎంత ఉదారులు వారు, ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇచ్చారు. కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగం తిరుచెందూరులో చేశారు అంటారు. ఆ తిరుచెందూరులో అది కూడా విచిత్రం ఏంటంటే, ఒకసారి కంచి కామకోటి పీఠాధీశ్వరుడు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు నాకు అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అందరూ అది సుబ్రహ్మణ్యుడి ముందు చేశారనుకుంటారు. కాదు, సుబ్రహ్మణ్యుడి వెనకాతల ఒక చిన్న శివాలయంలా ఉంటుంది, అందులో శివలింగం ఉంది, అక్కడ నిలబడి చేశారు శంకర్లు అన్నారు. నేను దాన్ని చూడగలనా అని అడిగాను. వారి అనుగ్రహంతో నేను ఆ తిరుచెందూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వెనకాతల ఉన్నటువంటి గదిలో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. అక్కడ చేశారు ఈ సుబ్రహ్మణ్య భుజంగం. అసలు ఏమి భావాలు అందులో అంటారు. సుతాంగద్భవో మేసి జీవేతి షడ్డ జపన్మంత్రమీశో ముదా జిఘ్రతేయాన్ జగద్భారభృత్యో జగన్నాథతేభ్యః కిరీటోజ్వలిభ్యో నమో మస్తకేభ్యః. శంకరుట సుబ్రహ్మణ్యుడిని దగ్గరికి తీసుకుంటాట. 6 తలలు కలిగినవాడు కదూ, 6 తలల మీద కూడా వాసన చూస్తాట. వాసన చూసి చిరంజీవ 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 అని 6 మాటలు అంటాట. అంటే ఆయుష్మంతుడు ఒక అమ్మని. అట్లా ప్రపంచాన్ని మోసేటటువంటి గొప్ప శక్తి కలిగిన నీ తలలు కిరీటాలతో ప్రకాశించేవి. పరమేశ్వరుడు తండ్రి కాబట్టి ఆయన నా శరీరంలోంచి వచ్చినవాడా కుమారుడా అని ప్రేమతో దగ్గరికి తీసుకుని 6 మాటలు వాసన చూసి చిరంజీవ చిరంజీవ అనబడేటటువంటి తలలు కలిగిన వాడా సుబ్రహ్మణ్యుడా నన్ను కాపాడవయ్యా అంటారు. నిజంగా అసలు ఆ భావాలు అంత గొప్పగా ఎలా చెప్పారా అని ఆ తిరుచెందూరు క్షేత్రంలో పత్ర విభూతి అని ఇస్తారు. అది పన్నీర్ అని ఒక ఆకు, ఆ ఆకులో ఇస్తారు పత్ర విభూతి ప్రసాదం. అది చాలా గొప్పది అని చాలా పేరు తెచ్చుకున్న ప్రసాదం అది. ఆ ప్రసాదం అనేక రోగాల్ని హరిస్తుంది అంటారు. శంకరాచార్యుల వారు కూడా ఆ సుబ్రహ్మణ్య భుజంగంలో దాని గురించి మాట్లాడుతూ అపస్మారకుష్ఠక్షయార్ష ప్రమేహ జ్వరోన్మాదగుల్మాదిరోగామహంతః పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే. ఆ పనీరు ఆకులో పెట్టి ఇవ్వబడినటువంటి ఆ విభూతి పెట్టుకోవడం కాదుట, ఒక్కసారి చూసినంత మాత్రం చేత అపస్మారము, కుష్ఠవ్యాధి, క్షయ, మూలవ్యాధి, ఆ తర్వాత ప్రమేహ, ఆ మేహ సంబంధమైనటువంటి వ్యాధులు, అలాగే జ్వర, ఉన్మాద, జ్వరము, పిచ్చి, గుల్మము మొదలైనటువంటి రోగాలన్నింటినీ కూడా హరించగలిగినటువంటి శక్తి ఆ తిరుచెందూరు క్షేత్రంలో ఇవ్వబడేటటువంటి పనీర్ ఆకులో పెట్టి ఇవ్వబడిన విభూతి ప్రసాదం. అంత గొప్ప ప్రసాదములు లోకానికి అనుగ్రహించగలిగిన వాడా, సముద్ర తీరంలో ఉండి సంసార సాగరంలో వచ్చేటటువంటి కెరటాల నుంచి నిన్ను నమ్ముకున్నటువంటి భక్తుల్ని పైకెత్తేటటువంటి లక్షణం ఉన్నవాడా అంటారు. ఎన్ని స్తోత్రాలండి, ఎంతమంది దేవతల మీద ఎంత అద్భుతంగా వర్ణించారో. నిజంగా తిరుచెందూరు సుబ్రహ్మణ్య వైభవం ఆశ్చర్యకరం. ఇప్పటికీ తిరుచెందూరులో చిత్తరువులు ఉంటాయి. అక్కడికి వస్తుందనుకున్నారు ఆ సునామీ, అందరూ ఖాళీ చేసేశారు. విచిత్రం ఏమిటంటే సుబ్రహ్మణ్య క్షేత్రం సముద్రం ఒడ్డునే ఉంది.
దాని జోలికి రాకుండా సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకొక చోట సునామీ ముందుకు వచ్చేసింది, చెన్నై పట్టణం దగ్గర. తప్ప అసలు సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని ముట్టుకోలేదు. అంత గొప్ప క్షేత్రం. మిమ్మల్ని అందరినీ సంసార సాగరం నుంచి పైకెత్తుతానని చెప్పడానికా, హామీ ఇవ్వడానికా ఈ సముద్రపు ఒడ్డున నిలబడి ఉన్నావు అంటారు శంకరాచార్యుల వారు. ఎంత గొప్ప స్తోత్రం ఆ సుబ్రహ్మణ్య భుజంగం. అలాగే హనుమ ఆంజనేయ స్వామి మీద పరమాద్భుతమైనటువంటి స్తోత్రం చేశారు. అందులో దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి అంటారు. ఏదో కరచరణాదుల గురించి వర్ణించడం కాదు, ఎంత గొప్పగా చెప్పారంటే దూరీకృత సీతార్తి, సీతాదేవి యొక్క ఆర్తిని, ఆ తపనని పోగొట్టిన వైభవం. ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి, రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని ప్రకటింపచేసినటువంటి ఆ గొప్ప ప్రకాశస్వరూపం. దారిత దశముఖ కీర్తి, 10 తలలు కలిగినటువంటి రావణాసురుడి యొక్క కీర్తిని భంగపరిచినటువంటి పరమోత్సాహము రాశీభూతమైన ఆ పరాక్రమం, ఆ హనుమత్ స్వరూపం ఉందే. పురతో మమ భాతు హనుమతో మూర్తి. ఇవి 3 కలిస్తే హనుమ, ఆ హనుమ మూర్తిమంతమై ఒక రూపమును పొంది నా ముందు నిలబడుగాక అంటారు. హనుమత్ పంచరత్నంలో హనుమ గురించి అంత గొప్పగా మాట్లాడతారు. దేవతల గురించి ఎంత గొప్పగా మాట్లాడారో ఆ యోగతారావళి అన్న గ్రంథంలో ఆ సమాధి స్థితి పొందినటువంటి వారి గురించి అంత గొప్పగా మాట్లాడతారు. సిద్ధిం తదా విధమనో విలయాం సమాధౌ శ్రీశైలశృంగకుహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతాః పరివిష్టయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడాన్. సర్వసాధారణంగా శంకరాచార్యుల వారు క్షేత్రాల ప్రసక్తి తేరు. అటువంటిది యోగతారావళిలో శ్రీశైల క్షేత్ర ప్రసక్తి తీసుకొచ్చారు. శ్రీశైల క్షేత్రంలో ఉన్న గుహలో నేను ధ్యానం చేస్తూ సమాధి స్థితిని పొందితే మొట్టమొదట తీగ నమ్మాలి, వీడు కదలడు, స్థాణువులా ఉండిపోయాడని. తీగలు వచ్చి నన్ను అల్లుకోవాలి. గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి, తీగలు చుట్టుకుపోయాయి అనుకోండి, అప్పుడు పక్షులు నమ్ముతాయి వీడు కదలడని. ఆ సమాధి స్థితిలో ఉండగా పక్షులు వచ్చి నా చెవులలో పుల్లలు పెట్టి గూళ్ళు కట్టాలి. చెవిలో ఏదైనా తగిలితేనే ఉలిక్కి పడతాం. చెవిలో పుల్లలు పెట్టి గూళ్ళు కట్టి పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలై కుటుంబాలతో అరుస్తున్నా కూడా నా యందు చలనం ఉండకూడదు. అట్లా నేను ధ్యానమునందు నిలబడిపోయే స్థితిని ఇవ్వగలిగిన క్షేత్రం ఏది అంటే శ్రీశైల క్షేత్రంలో ఉన్న గుహలు అంత గొప్ప ధ్యాన స్థితిని కల్పిస్తాయిట. అందుకంటారు సిద్ధిం తథా విధమనో విలయాం సమాధౌ. ఎప్పటికీ నాకు అట్లా మనోవిలయం అవుతుందో శంకరాచార్యుల వారికి కాదు, ఆ క్షేత్ర వైభవం మనకి చెప్పడం, ఆ స్థితిని పొందడం ఎంత గొప్పో చెప్పడం. శ్రీశైల శృంగకుహరేషు కదోపలప్స్యే, ఆ శ్రీశైల శృంగంలో ఉన్న గుహలలో అటువంటి స్థితి నాకు ఎప్పటికి కలుగుతుందో. గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి, తీగలు నా శరీరాన్ని చుట్టుకోవాలి. కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడాన్, పక్షులు నమ్మి అప్పుడు చెవులలో పుల్లలు పెట్టి పుల్లలతో గూళ్ళు కట్టి ఆ గోళ్లలో గుడ్లు పెట్టి పొదిగి పిల్లలై కుటుంబాలతో రోజు అరుస్తున్నా నాకు బాహ్యస్మృతి లేకుండా నేను భగవంతుని యొక్క ఆరాధన యందు నిలబడిపోవాలి. అట్లాగే భజ గోవిందం లోకంలో ఆ పేరుతో కీర్తింపబడింది. మోహముద్గరం, అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప విశేషం. కాశీపట్టణంలో వృద్ధాప్యం వచ్చేసినా, ఇక శరీరాన్ని విడిచిపెట్టే స్థితి వచ్చేసినా, ఇంకా తాను వ్యాకరణంలో నేర్చుకున్న డుక్రుంకరణి సూత్రాల ద్వారా 4 శిష్యులకి చెప్పి డబ్బులు సంపాదించాలని ఆర్తి పొందుతున్న ఒక బ్రాహ్మణుణ్ణి చూసి ఆయన అడ్డు పెట్టి లోకానికంతటికీ పాఠం చెప్పారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే.
ఈ డుక్రుంకరణి సూత్రాలు ప్రాణం పోయే సమయంలో నిన్ను కాపాడవురా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. వాళ్ళని చూడగానే గురువుగారు చేసిన బోధ, గురువుగారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. లోపల గురువుగారిని తలుచుకున్నారు, పైకి గోవిందనామని చెప్పు గోవిందనామని చెప్పు గోవిందనామని చెప్పు అన్నారు. ఇప్పటికీ మనందరం ప్రతిదానికి గోవిందా గోవిందా అంటున్నామంటే గోవిందా అనమని నేర్పిన వారు శంకర భగవత్పాదులు. హరహర మహాదేవ శంభో శంకర ఇది నేర్పిన వారు జ్ఞాన సంబంధనాయనారు. కాబట్టి గోవిందుణ్ణి సేవించు గోవిందుణ్ణి సేవించు అని చెప్పి అడ్డుపెట్టి కేవలంగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి లోకానికంతటికీ పాఠం చెప్పారు. అది గొప్ప గానమై కూర్చుంది. దాన్ని ఎంత గొప్పగానో గానం చేస్తారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన భజగోవిందం ఇప్పటికీ ఎంతోమంది అలా వింటూనే ఉంటారు. అందులో ఒక్కొక్క శ్లోకాన్ని ఆలోచిస్తే చాలండి. నిజంగానే మనం కొంత నిజం ఇది ఆలోచించదగ్గ విషయం కదా అనిపిస్తుంది. అంత గొప్ప విషయాలు మాట్లాడారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం దేహి గతవతి వాయౌ దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఊపిరి ఎంతసేపు లోపలికెడుతోందో ఎంతసేపు బయటికి వస్తోందో అంతసేపు మాత్రం బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు. ఆ ఊపిరి ఆగిపోవాలని ఎవడు కోరుకుంటాడు? ఎవడైనా నా ఊపిరి ఆగిపోవాలని కోరుకునేవాడు ఉంటాడు ఆ లోకంలో? ఎవడూ కోరుకోడు. అయినా ఆగిపోతుందే. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆ ఊపిరి కానీ ఆగిపోయిందా? ఆయన ఉన్నారు నాకేమిటి అని చెప్పి తలుపులన్నీ వేసేసుకుని చీకటిగా ఉన్న భర్తని కౌగిలించుకొని పడుకున్న భార్య కూడా ఆ ఊపిరి ఆగిపోయేటప్పటికీ అమ్మా బయట బాగా వర్షం పడుతోంది, రేపు తీసుకెడదాం, ఇవాళకి తలుపేసుకు పడుకోండమ్మా అంటే అయ్యి బాబో ఇంకా ఆయన ఏమిటి తస్మిన్ కాయే, అది శరీరం అంతే అంటుంది, భయపడిపోతుంది. ఆ ఊపిరి లోపలికి వెళ్ళేటట్టు ఊపిరి బయటకు వచ్చేటట్టు ఎవరు చేస్తున్నారు? ఎవరో చేయకుండా ఓ పని నడవదుగా. ఇప్పుడు నేను మాట్లాడితే కదా మాట బయటికి వస్తోంది, ఒకరు చేస్తే కదా పని. ఎవరో లోపల ఉండి ఊపిరి లోపలికి వెళ్ళేటట్టు బయటికి వచ్చేటట్టు చేస్తున్నారా? ఆయనని తెలుసుకోలేకపోతే, ఆయన గురించి నువ్వు ఆలోచించలేకపోతే మిగిలిన వాటి గురించి ఎంత ఆలోచించినా జీవితం పాడవుతోందిగా. అన్నీ నేను చేస్తున్నానంటే మరి ఊపిరి ఎందుకు ఆగిపోతే తీలేపోయావు? వాళ్ళందరూ చేతకాక అన్ని కోటాను కోట్ల మంది ఊపిరి ఆగిపోతే ఇంకా తీయలేక ఊరుకుంటూ వెళ్ళిపోయారా? మరి వాళ్ళు ఎందుకు తీయలే? ఎప్పుడూ ఆగిపోకూడదు అనుకున్నవాడు ఒకనాడు తీయలేకపోయాడు. నువ్వు ఊపిరి తీయవలసిందే అని ఈశ్వరుడు శాసించినంతకాలం వాడు నిద్రపోతున్నా ఊపిరి మాత్రం లోపలికి వెళ్ళి బయటకు వస్తూనే ఉంది. ఇక నీ కర్తృత్వం నీ గొప్పతనం ఏంది? అది నిలబెట్టినవాడు వీరొకడు, ఆయనది గొప్పతనం. అక్కడ తెలియట్లా ఎవరు నడిపిస్తున్నాడో, ఎవడి దగ్గర తల వంచాలో అర్థం అవ్వట్లా. ఎంత సున్నితంగా మాట్లాడుతూ ఎంత అద్భుతమైన విషయాలు మాట్లాడతారండి. పైన వేషాలు కడితే బట్ట రంగులు మారిస్తే దాని వలన ఏం ప్రయోజనమయా? లోపల రావాలి కానీ మార్పు. అది రానంతకాలం ఏ రంగు బట్ట కడితే ఏమిటి, ఎందులో ఉన్నానంటే ఏమిటి, నువ్వు ఎంత గొప్పవాడివని నీ అంతటి నువ్వు అనుకుంటే ఏమిటి? వాత పెట్టి ఎంత గొప్పగా చెప్పారో. బహుశా శంకరాచార్యుల వారికి ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో వస్తారని ముందే తెలుసులా ఉంది. జటిలో ముండీ లుంచితకేశ కాషాయాంబర బహుకృతవేష పశ్యన్నపి చన పశ్యతి మూఢో ఉదర నిమిత్తం బహుకృతవేష. జటిలో ముండి వాడు జడలన్నా కట్టుకుని ఉంటాడు, లేదా ముండి అసలు మొత్తం జుత్తంతా తీసేసి బోడిగుండుతోనైనా ఉంటూ ఉంటాడు, లేదా జుత్తు కత్తిరించుకున్నవాడైనా అయి ఉంటాడు, లేదా మొదటే చెప్పారుగా పెద్ద పెద్ద గడ్డాలు పెద్ద జుత్తు పెరిగిపోయి ఉంటాడు. కాషాయాంబర బహుకృత వేష, అదో వేషం ఆ కాషాయాంబరం. ఎందుకని? అందరి విషయంలో అన్వయం కాదు సుమా, కొంతమంది విషయంలో. ఎందుకని అంటే పొట్ట నింపుకోవడానికి వేసే వేషాల్లోదో వేషం. అది నీకు ఎప్పుడు వేసుకోవాలి? పూర్ణ వైరాగ్యం కలిగితే. పూర్ణ వైరాగ్యం కలగడం అన్న మాటకు అర్థం ఏమిటి? అశుద్ధం మించి వచ్చిన వాసన, సన్నజాజి పూల మించి వచ్చిన వాసన ఒక్కలాగే ఉన్న స్థితి.
లోకంలో భేదభావాలు నీకు కనపడుతూ, పెద్దలు కూడా తక్కువగా కనపడుతూ, నీ దృష్టిలో కొందరు ఎక్కువగా కనపడుతూ, నోరు ఉంది కదా అని చెప్పి ఎవరి గురించి అయినా సరే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలిగితే నువ్వు కట్టింది వేషం కాకపోతే నువ్వు కట్టింది పరిణితికి చిహ్నం అవుతుందా? శంకరాచార్యులు వారు తాను తీసుకున్న సన్యాసాశ్రమాన్ని కూడా తాను వెనకేసుకురాలా. అట్లా ఉండకూడదు సుమా. రావలసినది లోపల మార్పు. అది చూసి చూడనట్లు ఉండిపోతే దాని వలన ప్రయోజనం ఏమిటి? కాబట్టి జటిలో ముండీలుంచిత కేశ కాషాయాంబర బహుకృతవేష పశ్యన్నపి చన పశ్యతి మూఢో ఉదర నిమిత్తం బహుకృతవేష. ఎన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడారో. కేవలం ఆయన చెప్పిన విషయాల వెనక ఉన్నటువంటి అద్భుతం గురించి చెప్పడమే ప్రయోజనం తప్ప వేరొకటి కాదు. సౌందర్యలహరి చేశారు. సౌందర్యలహరి పరదేవత మీద చేసి నిజంగా మహానుభావుడు ఒక్కొక్క శ్లోకం చేస్తూ ఉంటే మన చేత ధ్యానం చేయించారు. అది జగద్గురువుల యొక్క గొప్పతనం. వీడితో ధ్యానం చేయిస్తాను కూర్చోరా అంటే, బాబోయ్ ధ్యానమా అండి, మనసు నిలబెట్టాలా అండి అని పారిపోతాడేమోనని నీకు ఒక మంచి శ్లోకం చెప్తాను రా అని చెప్పి కూర్చోపెట్టి, చూడండి చేతికి ఒక పెద్ద తెల్ల కాగితం ఇచ్చి అలా పెట్టుకో గోడ మీద, ఇదిగో నీకు కుంచె ఇచ్చానా, నేను నీకు కొన్ని చెప్తా, దాని ప్రకారం బొమ్మగి. ఇప్పుడు ఆయన శ్లోకం చెప్పారు. కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక. ఎక్కడా పేరు చెప్పాల. ఏది బొమ్మకి? నడుం చుట్టూ మువ్వలతో కూడుకున్నటువంటి వడ్డాణం పెట్టుకునింది. నడుము ఎంతుంది? పరిక్షీణా మధ్యే, సన్నని నడు. ఆ తల్లి ఈ జగత్తునంతటినీ పోషించేటటువంటి జగన్మాత కనుక అటువంటి మాతృకా చిహ్నములతో ఉంది. కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. ఆ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖంతో వెలిగిపోతోంది. కొణత్కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. వేశావా బొమ్మ? ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలైః. ఒక చేతిలో చెరుకు విల్లు, ఓ చేతిలో అంకుశం, ఓ చేతిలో పుష్పబాణాలు, ఒక చేతిలో పాశం, 4 చేతుల్లో వేశావా? వేసేశాను, అయిపోయిందండి. ఎవరిప్పుడు ఆవిడ చెప్పు అనగానే, ఓ ఇవి ఇలా పట్టుకుంటే ఈవిడెవరు అని అనుమానం వస్తే ఓ చిన్న ఆధారం ఇచ్చారు ముందే. కొణత్ కాంచీ, కాంచీపురంలో ఉంది. ఎవరు? కామాక్షి. ఎవరు కామాక్షి? లలితా త్రిపుర సుందరి. ఇప్పుడు నువ్వు గీసిన బొమ్మతో ఆవిడ ఏం చేసింది? పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక. ఎవరావిడ? ఈ సృష్టి ప్రారంభంలో పరమశివుడు మొట్టమొదట నేనన్న భావన పొందగానే ఆ భావన రూపాన్ని పొందితే ఆవిడ అయి వచ్చి నిలబడిందన్నారు. శ్లోకం చెప్తూ ఆ శ్లోకంలో ఎవరి గురించి చెప్పినట్టు, ఎవరి పేరు చెప్పినట్టు అనగానే ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకొని మీరు మనసు అనబడేటటువంటి కాగితం మీద అందులో ఇవ్వబడిన వివరణ అన్నదాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆ కుంచెతో ఒక బొమ్మ గీసుకున్నారనుకోండి, అప్పటికీ అర్థం కాకపోతే ఆ కాంచి అన్న మాట పట్టుకుని ఒక్కొక్క శ్లోకంలో నాటకం వేయించేశారు. రణీ జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శశివిశిద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూలకవళాః. యుద్ధానికి వెళ్ళారు. విశాఖేంద్రోపేంద్రో యుద్ధానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట సర్వసైన్యాధిపతి కాబట్టి సుబ్రహ్మణ్యుడు, వెనక స్వర్గలోకాధిపతి ఇంద్రుడు, ఇంద్రుడి తమ్ముడు కాబట్టి ఉపేంద్రుడు విష్ణువు, ముగ్గురు. ఆ కవచాలవి తీసేశారు, కానీ ఆ పెట్టుకున్న కిరీటాలు అవి తీసేశారు. కవచం తీయాలంటే దానికి గట్టిగా
బిగించి ఉంటుంది కవచం, అది తీయడానికి అవకాశం లేదు. అందుకని గబ ముందు పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎందుకని ఆ తల్లి ఇచ్చిన శక్తితో కదూ మరి గెలిచారు యుద్ధం. అమ్మకి చెప్పాలి శుభవార్త. లోపలికి వెళ్ళిపోతూ ఉంటే మరి అంత యుద్ధం చేసి వచ్చిన వాళ్ళకి ఆకలి అయ్యిందండి. అక్కడ విస్తరి కనపడింది, అందులో ఇంకా కొన్ని పదార్థాలు ఉన్నాయి. అంత ఆకలిస్తున్నా వెళ్ళి వాళ్ళు ముట్టుకోలేదుట, తల తిప్పేసుకున్నారట. ఎందుకంటే అది తినాలనిపిస్తుందేమో అని. ఎందుకని అది శంకరోచ్ఛిష్టం, పరమశివుడు తినగా మిగిలిన అన్నం, మిగిలిన బూర్లు, మిగిలిన పులిహార కూరలు అవి. ఎందుకు అలా తినకూడదు ఎందుకు అంటే అది పరమేశ్వరుని యొక్క ఔదార్యం. కడుపున పుట్టిన బిడ్డలకి కట్టుకున్న భార్యకి కాదుట, తనని నమ్ముకున్న చండీశ్వరుడికి తన శేషాన్ని ఇచ్చేసేట. చండీశ్వరుడు తినాలి, మనం కాదని తల తిప్పుకున్నారట. నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూర శకలాహ. వెళ్ళిపోయి గబగబా అమ్మ కూర్చుని తాంబూల చర్వణం చేస్తుంటే ఇలా పక్కన కూర్చుని ఇలా అమ్మ నోటి వంక చూశారట. ఎర్రటి నోరు, నాలుక మీద, పెదవి మీద అక్కడక్కడ కర్పూర కళికలు కనపడ్డాయిట. ఆ ఎర్రబడిన నోటితో అలా చూస్తూ ఉండిపోయారట, ఆ ఎర్రబడిన నోటి వంక చూస్తూ. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? చిన్నతనంలో పసిపిల్లలు అమ్మ తాంబూలం వేసుకుంటే అమ్మ వంక చూస్తే అమ్మ సంతోషంగా ఆ పిడచ నాలుకతోటే వాళ్ళ నోట్లో పెడుతుంది. ఆ పిడచ వాళ్ళు తింటారు. తిని నోరు ఎర్రపడితే మురిసిపోతారు, మా అమ్మ పెట్టిన తాంబూలం అని. పసితనానికి ఆ చిన్నతనంలో పొందేటటువంటి మాతృప్రేమ అది మళ్ళీ జన్మెత్తాలి, అది అనుభవించాలంటే. అమ్మ ఏం చేసింది? జగదంబ వీళ్ళకి ముగ్గురికి పెట్టింది. అందుకే వాళ్ళు ఎప్పటికీ నిశ్చయవనులుగా ఉండిపోయారు, అంత శక్తివంతులైపోయారు. కాబట్టి ఇంకా తాంబూలం యొక్క గౌరవం నేనేం చెప్పను, దాని వైభవం నేనేం చెప్పను. అక్కడ వరకు నీకు అర్థం చేసుకుంటే వాళ్ళు ముగ్గురు అంత గొప్పవాళ్ళు అయిపోయారంటే ఆ తాంబూలమే. ఇంత కథనాన్ని, ఒక నాటకాన్ని తీసుకొచ్చి ఒక్క శ్లోకంలో చెప్పారు. అసలు అమ్మవారి శక్తి ఇలా చూస్తే చాలట, ఒక్కసారి కడగంటి చూపు ఏదైనా ఇవ్వగలదు. దునోతుధ్వాంతం స్తులితదళితి ఇందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నిగురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం. ఆవిడ యొక్క కేశపాశం వంక చూస్తే చాలట. ధునోతుధ్వాంతం, అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతున్నాయన్నారు. కేశపాశం నల్లగా ఉంటుంది, నల్లటి కేశపాశం చూస్తే నల్లటి అజ్ఞానం తొలగిపోతుందన్నారు శంకరాచార్యుల వారు. అంతేకాదు, ధన పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతుస్సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగతి తమనంగో విజయతే. పువ్వులతో చేసినటువంటి ధనస్సు, వెనకాతల తుమ్మెదలు వింటినారి. అసలు నిలబడతాయా? ముందు పువ్వులు ఉంటే వెనకాల తుమ్మెదలు నిలబడమంటే ఒక వరుస క్రమంలో నిలబడతాయా? ఆ పైన బాణాలు చూస్తే ధన పౌష్పం మధుకరమయీ పంచవిశిఖ, 5 పువ్వులు, 5 పువ్వులే 5 బాణాలు ఆయనకి. పారిజాతము, నవమల్లికము, నీలోత్పలము, చూతము ఇటువంటివి. ఎలా బాణాలు లాగడం ఎలా? 2 తుమ్మెదల మధ్యలోంచి బయటికి పోతుంది. ఏదీ బలమైంది కాదు. పోనీ రథం గొప్పదా? మలయ పర్వతం మీద నుంచి వచ్చేటటువంటి చందనపు గాలి అది ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. స్నేహితుడు వసంతుడు చైత్ర వైశాఖ మాసాల్లో తప్ప కనపడ్డం. ఇక ఆ పైన అసలు యుద్ధం చేసేవాడికి శరీరమే లేదు. అనంగో, ఇన్ని బలహీనతలున్న మన్మధుడు అన్నీ వదిలిపెట్టి ఎక్కడో కూర్చుని తపస్సు చేసుకుందాం అనుకున్న వాళ్ళ మీద కూడా ఒక్క బాణం వేసినంత మాత్రం చేత మళ్ళీ సంసారాల్లోకి లాగేయగలుగుతున్నాడు. ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మన్మధుడికి అంటే అపాంగత్తే లబ్ధ్వా. అమ్మకి నమస్కారం చేస్తే ఆవిడ ఇలా చూసిందంతే, కడగంటి చూపు. ఆ చూపులో వచ్చేసింది ఆ శక్తి. అమ్మా నువ్వు కష్టపడక్కర్లేదమ్మా, ఇలా చూస్తే చాలమ్మా అనుగ్రహించగలవు, అంత గొప్ప శక్తి కలిగిన దానివమ్మా అంటారు. నిజంగా ఏమి సౌందర్యలహరండి. సౌందర్యం అంటే అమ్మ, బాహ్యమైన అందం కాదు, అమ్మతనం అందం. అది అమ్మతనం. ఆ ఆదరణ ఉందే,
90 ఏళ్ళు రానివ్వండి, ఆ ముడతలు పడిపోయిన అమ్మ చెయ్యి పట్టుకుని, మెత్తగా ఉన్న అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మ దగ్గర కూర్చుంటే బోసి నోటితో ఉన్న అమ్మ పకపకా నవ్వుతూ నాన్న కడుపు నిండా తిన్నావా అని కొడుకు చెయ్యి పట్టుకుంటే ఉండేటటువంటి సంతోషం, అమ్మ చీరలు బొంత కుట్టించు పడుకుంటే చాలు కదండి, మనసులో ఎంత బాధ ఉన్నా నిద్ర పెట్టేస్తుంది. అమ్మ చీరకు ఆ శక్తి ఉంది. అమ్మ అమ్మే లోకంలో ఆ అమ్మతనం, ఆ ప్రేమ, అది సౌందర్యం, అది సౌందర్య లహరి. అందమైనవన్నీ గొప్పవి కావు. నాగుపాము చాలా అందంగా ఉంటుంది, పెద్ద పులి అందంగా ఉంటుంది. ఎందుకవి? దగ్గరికి వెళ్ళగలవా, ముట్టుకోగలవా? కాదు అమ్మ సౌందర్యం అంటే. అందుకే సౌందర్య లహరి అంటే అమ్మే. లౌకికమైన అమ్మే అంత గొప్పదైతే జగన్మాత అన్నిటికన్నా శంకరాచార్యుల వారి యొక్క మాతృభక్తి ఎంత గొప్పదో. వారు తల్లి మీద 5 శ్లోకాలు చేశారు. చదువుతుంటే నిజంగా అబ్బా ఏమి శంకరుల మాతృభక్తిరా అనిపిస్తుంది మహానుభావుడిది. ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారభరణ క్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః. ప్రసవకాలంలో భరించలేనటువంటి శూలవేదన, ఆహారమా రుచించదు, శరీరమా కృషించిపోయింది. ప్రసవమైంది, పిల్లవాడు బయటకు వచ్చాడంటే ఏడాది కాలం పాటు ఎప్పుడు మల విసర్జన చేస్తాడో, ఎప్పుడు మూత్ర విసర్జన చేస్తాడో, ఆ మంచం మీద ఓ మూలకి ఆ దుర్వాసనలోనూ ఆ తడిసిపోయిన పక్క మీద ఆ తడిసిపోయిన చీరే కొద్దిగా ఇలా పక్కకి తీసుకుని ఆ పిల్లవాడిని కౌగిలించుకు పడుకుంటుంది తల్లి. అమ్మా నా కోసం ఎంత ఔదార్యం అమ్మా, ఎంత త్యాగం చేశావమ్మా, ఎంత కష్టపడ్డావు. అటువంటి తల్లి, నేను నిజానికి నువ్వు చేసినటువంటి త్యాగం ముందు, నువ్వు పడ్డ కష్టానికి నేను ఎట్లా నిష్కృతి చేసుకుంటానమ్మా, ఏమిచ్చి చేసుకుంటాను? కాబట్టి అమ్మా నీకేం చెయ్యలేను, మాతృదేవత నీకొక్క నమస్కారం. ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం యుక్యుక్తవత్యాస్తవ వాచి మాతః దదామ్యహం తండులమేష శుష్కం. బ్రతికున్నంతకాలం పేరు పెట్టావు కానీ అమ్మా నన్ను ఎప్పుడూ పేరు పెట్టి పిలవలేదు. ఓ బిడ్డా, నువ్వు నా ముత్యానివిరా, నువ్వు నా కన్నువిరా, ఓ రాజా అని పిలిచావు. అంత ప్రేమ చూపించావు. నన్ను ప్రసవించినప్పుడు అంత కష్టపడ్డావు, పెంచడంలో అంత కష్టపడ్డావు, పేరు పెట్టి కూడా పిలవలేదు. అటువంటి తల్లివి మరణించే ముందు అది చెప్తే కొడుకు ఎక్కడ కష్టపడతాడోనని నాకు బాధ కలుగుతోందని కూడా చెప్పకుండా ఓర్చుకుని శరీరం వదిలేసింది. వదిలేస్తే కొడుకుగా నా కర్తవ్యం ఏమిటి? ఇన్నాళ్ళు అన్నం పెట్టి నువ్వు పోషించావు, పాలిచ్చి నువ్వు పోషించావు. నాకు కర్తవ్యం ఏమిటో తెలుసా అమ్మా? పచ్చి బియ్యపు గింజలు నీ నోట్లో వేస్తున్నాను. ఒక్క బియ్యపు గింజ, అదొక్కటే నా కర్తవ్యం. అమ్మా నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోనమ్మా. అటువంటి మాతృదేవతవి నువ్వు. నీకు నేను చెయ్యగలిగినది నమస్కారం ఒక్కటే. కాబట్టి అమ్మా నమస్కారం చేస్తున్నా అంటారు. అమ్మా అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యదవోచ ఉచ్చైః కృష్ణేతి గోవింద హరే ముకుందే త్యహో జనన్యైరచితోయమంజలిః. అమ్మా నన్ను ప్రసవించేటప్పుడు నువ్వు ఆ బాధ తట్టుకోలేక అమ్మా అయ్యా శివుడా కృష్ణుడా గోవిందా అని ఎంత అరిచావో, ఎంత బాధపడి, ఎంత నెత్తురుపోతే, ఎంత నిప్పిడితే నేను బయటకు వచ్చాను. అంత కష్టపడి నేను బయటికి వచ్చి నా పాదంతో నిన్ను తంతుంటే నువ్వు నా పాదాన్ని ముద్దెట్టుకుని దగ్గరికి తీసుకున్నావు. నువ్వు మురిసిపోయావు కొడుకు పుట్టాడని. నేను ఏం చేశానమ్మా? పుట్టిన దగ్గర నుంచి నిన్ను బాధ పెట్టడం తప్ప. ఇన్ని బాధలు పడి కూడా నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని అంత మురిసిపోయావే అమ్మా. అటువంటి నీకు నేను ఏం చేయగలనమ్మా? అసలు నేను ఏం చేసి నిష్కృతి చేసుకోను? నీకేం చేయలేనమ్మా. అందుకే 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానన్నారు. ఇప్పటికీ కంచి కామకోటి పీఠాధిపతులు కూడా తండ్రి గారు వచ్చినా లేచి నిలబడక్కర్లా, వారే నమస్కారం చేస్తారు. పూర్వాశ్రమ తండ్రి
తల్లిగారు కనపడితే మాత్రం లేచి నిలబడి నమస్కారం చేస్తారు. అంటే తల్లి ఎంత గొప్పదో, తల్లిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, తల్లిని ఎలా కీర్తించాలో శంకరాచార్యుల వారు ఆ పంచకంలో చెప్తారు. ఒకటి కాదు, మహానుభావుడు ఎన్ని స్తోత్రాలు చేశారో, 1, 2 కాదు. గణేశ పంచరత్నం, ప్రాతస్మరణ స్తోత్రం, గణేశ భుజంగం, శివభుజంగం, వేదసార శివస్తోత్రం, శివనామావళి అష్టకం, శ్రీ శివపంచాక్షరి స్తోత్రం, ఉమామహేశ్వర స్తోత్రం, త్రిపుర సుందరీ స్తోత్రం, కళ్యాణ వృష్టిస్తవం, నవరత్నమాలిక, గౌరీ దశకం, మంత్ర మాతృకా పుష్పమాలాస్తవం, మీనాక్షి పంచరత్నం, మీనాక్షి స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, కాశీ పంచకం, దక్షిణామూర్తి అష్టకం, గురువష్టకం, దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రం, శివపంచాక్షర నక్షత్రమాల, విష్ణు భుజంగ ప్రయాంత స్తోత్రం, జగన్నాథాష్టకం, పాండురంగాష్టకం, అచ్యుతాష్టకం, హరిస్తుతి. దానికి అంతేమిటి ఇంకా వ్రాసినటువంటి దానికి. ఇవి కాకుండా ప్రకరణ గ్రంథాలు ఎన్ని చోట్ల పర్యటించారో, ఎంతంత గొప్ప స్తోత్రాలు, ఏమి కవితా వైభవమో, ఎన్ని రకాలైనటువంటి ఛందస్సులో, ఏమి సొబగులో, ఏమి భావాలో, ఏమి శంకర భగవత్పాదులు. ఎవరి కోసం ఇవన్నీ? ఇవన్నీ మనని ఉద్ధరించడం కోసం ఇచ్చిన వారు. దేశకాలములతో సంబంధం లేకుండా చదువుకుని తరించండిరా అని చెప్పి మన కోసం ఇన్నిచ్చిన శంకరులు కాకపోతే జగద్గురువు ఎవరిని నూరారా సంతోషంగా జగద్గురువు అని పిలవగలం? అటువంటి శంకర భగవత్పాదులు జగద్గురువులు. వారి పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ ఎన్ని జన్మలెత్తినా ఈ దేశంలో పుట్టాలి, ఎన్ని జన్మలెత్తినా మా అందరికీ గురువు జగద్గురువు శంకర భగవత్పాదులే అని తెలియచేస్తూ స్వస్తి.